హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వంకాయ మసాలా కర్రీ ఆలు పులావ్ లేదా బగారా రైస్‌తో తిన్నారంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒకసారి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక హాఫ్ కేజీ వరకు వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేవి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టుని ఇందులోకి వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కర్రీ అనేది ఇలా ఉడికిందండి. ఇప్పుడు స్లోగా వంకాయలు అనేది చెదిరిపోకుండా ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన మసాలా వంకాయ కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆలు పులావ్ తోటి ఈ మసాలా వంకాయ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన మసాలా వంకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.